నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అండి. ఈరోజు 17 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలా టైల్స్ మీద ఒక్కోసారి నెయిల్ పాలిష్ పడితే వెంటనే మనం క్లీన్ చేయకపోతే ఇలా ఎండిపోతూ ఉంటుంది కదండి. ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా యూజ్ అవుతుంది. ఈ విధంగా టైల్స్ మీద నెయిల్ పాలిష్ పడినప్పుడు ఈ విధంగా పర్ఫ్యూమ్ అయితే కొంచెం అయితే ఇలా స్ప్రే చేసేసి తర్వాత ఏదైనా ఒక క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగా పెరుగులో మనకి ఎండి పట్టీలు ఉంటాయి కదండి. ఎండి పట్టీలు బాగా డస్ట్ పట్టేసి అలా ఉన్నప్పుడు ఇలా పెరుగులో ఒక నైట్ అంతా ఇలాగ నానబెట్టుకుని ఉదయం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. థర్డ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నైటు బాగా పిల్లలైతే దగ్గుతూ ఎక్కువగా జలుబుతో బాధపడుతూ ఉంటారు కదండి. ఎక్కువగా జలుబు దగ్గుతో బాధపడే పిల్లలకైతే ఈ విధంగా ట్రై చేయండి. ఇలా సాక్స్లు అయితే ఈ విధంగా కాళ్ళకి వేసేసి ఇలా సాక్స్లో ఆనియన్స్ని ఈ విధంగా స్లైడ్స్గా ముక్కలను అయితే కట్ చేసేసుకొని ఇలా సాక్స్లో పెట్టేసామనుకోండి, దగ్గు జలుబు చక్కగా తగ్గిపోతుందండి. ఎన్ని మెడిసిన్స్ వేసినా తగ్గినటువంటి దగ్గు జలుబు అయినా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నైట్ ఇలా ఉంచేసి ఉదయం తీసేస్తే దగ్గు జలుబు తగ్గిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ఎండిమిర్చిని ఒక 4-5 తీసుకొని బియ్యంలో వేసేసి ఇలా తర్వాత మళ్ళీ బియ్యం పోసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఇలా బియ్యం పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఓల్డ్ బ్యాంగిల్ని ఒకటి తీసుకుని ఈ విధంగా మనం రైస్ తీసేసుకున్న తర్వాత గాజు ఇలా పెట్టామనుకోండి, గాలి తగలకుండా ఉంటుంది కాబట్టి పురుగు రాకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే కూడా షేర్ చేస్తున్నాను. ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఏదైనా ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. కొంచెం కాఫీ పౌడరు, 1 స్పూను శనగపిండి ఇవన్నీ కూడా వేసేసుకొని ఇలా పచ్చి పాలను కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ 4 కూడా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి. ఏదైనా ఒక స్పూన్ తీసుకొని స్పూన్ పెట్టి మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా ఇది మొత్తం కూడా పేస్ట్ లాగా తయారవుతుంది కదండి. ఇది స్కిన్ పైన కానీ మన ఫేస్ పైన కానీ కొంచెం అప్లై చేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత క్లీన్ చేస్తే చక్కగా మనకి ఫేస్ వాష్ చేసుకున్నా కూడా మంచిగా ఫేస్ అయితే మెరిసిపోతుందండి. మంచి బ్రైట్నెస్ అయితే వస్తుంది, మంచి గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది. ఈ విధంగా స్కిన్ పైన కూడా మనకి ముడతలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలా చర్మం ముడతలు పడినప్పుడు కూడా ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒక 1 అవర్ పాటు ఇలా ఈ మిశ్రమాన్ని వదిలేసి తర్వాత 1 అవర్ తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే మన స్కిన్ అనేది మెరిసిపోతుంది. ఫేస్ పైన మొటిమలు కానీ మచ్చలు కానీ పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 7. పిల్లలు ఇలాగా పుస్తకాల్లో రీడింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి స్టడీ చేసుకునేటప్పుడు పేపర్లు పైకి ఎగురుతూ ఉంటాయి కదండి గాలికి. ఇలా గాలికి పేపర్లు ఎగరకుండా ఉండాలి అంటే పెన్ క్యాప్స్ అయితే ఉంటాయి కదండి. పెన్ క్యాప్ని ఈ విధంగా పెట్టేస్తే పిల్లలకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, చక్కగా స్టడీ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. మనందరికీ ఎంతగానో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా హ్యాండ్ వాష్ సోప్ని అయితే ఒక సోప్ని తీసుకొని ఇలా అగ్గిపుల్లలను అయితే ఇలా అక్కడక్కడ ఇలా గుచ్చేసుకోవాలండి. ఇలా గుచ్చుకున్న అగ్గిపుల్లలను దీనివల్ల యూజ్ ఏంటంటే మనం కబోర్డ్స్లో కానీ సెల్ఫ్లో కానీ ఇలాగా మన సోపును పెట్టేసుకున్నాం అనుకోండి, కబోర్డ్లో ఎక్కువగా మనం బట్టలు పెడుతూ ఉంటాం కదండి. బట్టలు మడత పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి బట్టల కింద చిన్న చిన్న పురుగులు, చీమలు, బొద్దింకలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి. అలాంటివి రాకుండా ఇలా పురుగులు కానీ చీమలు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా సోపుకి అగ్గి పుల్లలు అయితే ఈ విధంగా పెట్టేసి ఇలా బట్టల దగ్గర పెట్టామనుకోండి, వీటి స్మెల్కి ఘాటుకి అవి రాకుండా ఉంటాయి. ఇలాగ కబోర్డ్లో ఈ సోప్ పెట్టినప్పుడు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇలా
మనం దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి పైకి పొంగిపోతుంటుంది. అలా పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఒక గ్లాస్ అయితే ఇలా బోర్లించేసుకున్నాం అనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఎల్లుల్లిపాయలను అయితే ఈ విధంగా ఒక ఎల్లిపాయని తీసుకొని ఈ విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న ఎల్లుల్లిపాయని ఇలా ఒక 1 టీ స్పూన్ పసుపు అయితే తీసుకొని 2 బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనకి ఎక్కువగా పులిపిర్లు ఉంటాయి కదండి, పులిపిర్ల దగ్గర ఇలాగ నైట్ పడుకునే ముందు పులిపిర్ల దగ్గర పెట్టేసామనుకోండి, ఇలా రోజు చేస్తూ ఉంటే క్రమేణా మనకి పులిపిర్లు అయితే పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, లగేజ్ బ్యాగ్స్ కానీ ఇలా హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏ బ్యాగ్స్ అయినా కూడా ఒక్కొక్కసారి జిప్పుల దగ్గర స్టక్ అయిపోయి జిప్పు అటు ఇటు కదలకుండా ఉంటుంది కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఈ విధంగా జిప్పు స్టక్ అయిపోయినప్పుడు ఇలా కొంచెం మనం యూజ్ చేసుకునే వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, వ్యాజ్లైన్ కొంచెం ఇలా అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఇలాగ మనం జిప్పుని కదుపుతూ ఉన్నాం అనుకోండి, చక్కగా ఫ్రీగా అయితే తిరుగుతుంది. ఇలా అటు ఇటు లాగటానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫెయిర్ అండ్ లవ్లీ అయితే మనం అందరం కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఫెయిర్ అండ్ లవ్లీని కొంచెం తీసుకొని ఈ విధంగా ఫెయిర్ అండ్ లవ్లీ అయితే వేసుకున్నాం కదండి, కొంచెం ఒక 1 టీ స్పూను పసుపు అయితే తీసుకుని ఈ 2 బాగా మిక్సింగ్ చేసేసి మన ఫేస్కి ఇలా అప్లై చేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి. ఎక్కువగా మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఈ విధంగా మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫేస్ని ఈ విధంగా చక్కగా మనం ఈ మిశ్రమాన్ని అయితే అప్లై చేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసుకుని 1 అవర్ తర్వాత క్లీన్ చేసుకుంటే మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్ అయితే కనిపిస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఒక్కోసారి సరిగా పగలదు కదండి, వంకర టింకరగా పగులుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా నేను చెప్పిన ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి, చక్కగా మధ్య భాగానికి ఇలాగా పగులుతుంది. ముందుగా స్కెచ్ పెన్తో ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్న దీనిపైన కొంచెం అయితే ఇలా ఈ విధంగా థ్రెడ్ని అయితే గట్టిగా చుట్టేసుకోవాలి. ఈ విధంగా 2 మడతలుగా ఇలా థ్రెడ్ని అయితే ఈ విధంగా గట్టిగా చుట్టేసుకొని తర్వాత ఏదైనా ఒక బరువు లాంటి రాడ్ని పెట్టి ఈ విధంగా కొబ్బరికాయ పైన ఇలాగ కొట్టామనుకోండి, చక్కగా మధ్యకి అయితే పగులుతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే పగులుతుంది. చూసారా, ఇప్పుడు మీకు లైవ్లోనే చూపించాను, చాలా చక్కగా అయితే ఈ విధంగా మధ్యకి చక్కగా పగులుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. టిప్ నెంబర్ 13, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 1 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. కొంచెం అయితే ఫేస్ పౌడర్ కూడా అప్లై చేయొచ్చు. ఈ విధంగా ఈ 3 కూడా బాగా మిక్సింగ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కొందరిళ్లలో చెక్క గుమ్మాలు అయితే ఉంటాయి కదండి, చెక్క గుమ్మాల దగ్గర బాగా చెదరొచ్చేసి చీమలు పుట్టలు పెట్టేస్తూ ఉంటాయి కదండి, మట్టి అంతా కూడా బయటకు తీసుకొస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగ చెక్క గుమ్మాల దగ్గర చెదలు కానీ ఇలా చీమలు పుట్టలు పెట్టేసి ఉన్నా కూడా ఇలా మనకి ఎక్కువగా చీమలు వచ్చేస్తూ ఉంటాయి. మనం ఎన్ని వాడినా కూడా ఇలా ఎక్కువగా చీమల బెడద కానీ చెదల బెడద కానీ ఎక్కువగా ఉంటుంది కదండి. ఇలా ఈ మిశ్రమాన్ని ఈ విధంగా అప్లై చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి చెదలు రాకుండా ఉంటుంది, చీమలు రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు కొంత అయితే డబ్బాలో స్టోర్ చేసుకోగా కొంచెం అయితే మిగిలిపోతూ ఉంటాయి కదండి, అలా ప్యాకెట్లోనే ఉండిపోతే పురుగు పట్టేసి చాలా పురుగులు అయితే వస్తూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకున్న తర్వాత కొంచెం మిగిలిన ప్యాకెట్స్లో ఇలా అయితే ఫోల్డింగ్ చేసేసి తర్వాత మనం స్టీల్ అట్లకర అయితే ఉంటుంది కదండి, స్టీల్ అట్లకరని ఈ విధంగా స్టవ్ మీద బాగా హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసిన దగ్గరికి ఇలా మనం స్టీల్ అట్లకరతో ఇలాగా కొంచెం టచ్ చేస్తే చాలండి, చక్కగా మనకి ఆ ప్యాకెట్ అనేది మనకి క్లోజ్ అయిపోతుంది. ఇట్లా మనం ముందుకన్నా కూడా
అవి లోపల ఉన్నటువంటి ఐటమ్ అనేది పాడవకుండా ఉంటుంది, కింద పోకుండా కూడా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. షాంపూ ప్యాకెట్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి. షాంపూ ప్యాకెట్స్ మనం పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా షాంపూ ప్యాకెట్స్ అన్నీ కూడా ఏదైనా ఒక కవర్లో ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా ఈ షాంపూ ప్యాకెట్లన్నీ కూడా ఏదైనా ఒక బౌల్లో వేసుకుని సెజర్ పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న చక్కగా ఇలాంటి వాటిని మనం చక్కగా మనీని కూడా సేవ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా షాంపూ ప్యాకెట్లను అయితే మనం యూజ్ చేసుకున్న ప్రతిసారి కూడా మనం ఏదైనా ఒక కవర్లో వేసేసుకొని ఆ కవర్లో అన్నీ కూడా ఇలా షాంపూ ప్యాకెట్లని ఇలా సిజర్ పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా చేతితో రఫ్ చేసినట్లుగా ఇలా రఫ్ చేస్తే చూడండి దీనిలో ఉన్నటువంటి షాంపూ అంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది. ఇలా రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి చేతితో మనం లోపల ఉన్నటువంటి షాంపూ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఈ విధంగా చక్కగా షాంపూ వాటర్ అయితే ఈ విధంగా వస్తాయి కదండి. దీన్ని ఏదైనా ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసేసుకొని ఇలా ఈ స్ట్రైన్ చేసుకున్న వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని కూడా చక్కగా నీట్గా మనం ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా మన ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని ఈ వాటర్ని ఫ్రిడ్జ్ పైన కానీ చైర్ పైన కానీ అలానే గ్యాస్ స్టవ్ కానీ ఫ్లోర్ మీద కానీ కొంచెంగా స్ప్రే చేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలాగా క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి దీనిపై ఉన్నటువంటి మనం ఫ్రిడ్జ్ కానీ చైర్స్ కానీ ఇలా ప్రతి ఒక్క వస్తువును కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. మనకి తెలియని డస్ట్ కానీ క్రిములు కానీ దానిపైన ఉంటూ ఉంటాయి. ఇలా షాంపూ వాటర్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచి షైనింగ్గా కనిపిస్తాయి. మనకి దానిపైన పడినటువంటి డస్ట్ కూడా ఈజీగా చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఈ వాటర్ని మనం ఇలాగా ఇల్లు అయితే మాపు వేస్తూ ఉంటాం కదండి, ఆ మాపు వాటర్లో కూడా కొంచెం ఇలా షాంపూ వాటర్ని కలుపుకొని ఇలాగా మాపు పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఇంట్లో టైల్స్ ఉన్నా కూడా చక్కగా మెరిసిపోతాయండి, మంచి షైనింగ్ అనేది వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నాను. టిప్ నెంబర్ 18. ఎగ్స్ మనం బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఇలా బాయిల్ చేసుకుంటే ఎగ్స్ చక్కగా పగిలిపోకుండా వస్తాయి. టిప్ నెంబర్ 19. ఇలా మనకి టమాటాలు అయితే మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు పచ్చివిగా ఉంటాయి కదండి, పచ్చివి త్వరగా పండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా గల్లుప్పు కానీ అలానే సాల్ట్లో కానీ ఇలాగ టమాటాలు పెట్టామనుకోండి చక్కగా పండిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.